హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ షెఫ్ తెలుగు. నేను మీ లావణ్య. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇది బ్రేక్ఫాస్ట్ డిష్ అండి. ఇది మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ ఇష్టంగా తినే పోహా, అటుకుల పులిహోర అట్లా అయినా అనొచ్చు, అటుకుల ఉప్మా అలా అయినా అనొచ్చు. ఓకే అండి, ఇది చాలా ఫేమస్ డిష్ అండి. మహారాష్ట్ర వాళ్ళు ఎవ్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పోహా అనేది ఇష్టంగా తింటారు. ఓకే అండి, మనం అటుకుల ఉప్మా, అటుకుల పులిహోర అంటూ అనొచ్చు. ఓకే అండి, ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చెప్పేస్తాను, ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ అండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఓకే అండి, మీరు తప్పక ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ తప్పక తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను ఇలా టేస్ట్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఓకే అండి, ఇది 5 minutes డిష్ అనేసి అనుకోవచ్చు అండి. 5 minutesలో మనం ఈ పోహా అంటూ మనం కంప్లీట్ చేసేయచ్చు. ఓకే అండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ ఆనియన్స్, కరివేపాకు, ఆయిల్, షుగర్, సాల్ట్, పసుపు, పెసరపప్పు, ఆవాల, జీలకర్ర, పచ్చిమిర్చి, అటుకులు. ఇవి దొడ్డ అటుకులు అండి. మనకు 2 types ఆఫ్ అటుకులు అంటూ మార్కెట్లో అవైలబుల్ ఉంటున్నాయి కదా. ఇవి దొడ్డ అటుకులు, సన్న అటుకులు కూడా వేరే ఉంటాయి. అవి మనం మిక్చర్ చేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే అండి, చూస్తున్నారు కదా, మనము ఒకసారి ఇలా వాటర్ అంటూ పోసేసుకొని ఇట్లా వాష్ చేసేసుకోవాలండి. గట్టిగా మనం గిన్నెలో వేసి నీళ్ళన్నీ పోసి పెట్టేస్తే అవి మెత్తగా అయిపోతుంది. మనం చేతితోని బాగా నలిపినా కూడా బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా ఉట్టిగా ఇలా నీళ్ళు అంటూ ఇలా జీలకర్ర ఇచ్చేసి కొద్దిగా అలా మనం తిప్పేసినాం అనుకోండి, ఇలా పొడి పొడిగా అయిపోతుంది. చూస్తున్నారు కదండి, అలాగే ఉండాలండి. మళ్ళీ ఎక్కువ వాటర్ అంటూ మనం యాడ్ చేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. ఉట్టి అలా నీళ్ళు అంటూ ఇలా జీలకర్ర ఇచ్చేసి మనం ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా పొడి పొడిగా అయిపోయిన తర్వాత మనం పక్కకు పెట్టేసుకుందాం. అంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, అలా పొడి పొడిగా అలా 1 by 1 విడివిడిగా ఉండాలి. ఓకే అండి, పైన అంటూ పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఆయిల్ అంటూ యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ కొద్దిగా వేసేసుకొని, క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, అలా ఆయిల్ అంటూ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ పెసరపప్పు అంటూ వేసుకోవచ్చు అండి. పెసరపప్పు వేస్తున్నాను అండ్ మీరు పల్లీలు వేసుకోవచ్చు, జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, కాజులు. మా పాప వాళ్ళు పల్లీలు అంటూ కొద్దిగా అవాయిడ్ చేస్తారు. నేను ఆవాలు, జీలకర్ర 2 వేసానండి. ఫస్ట్ పెసరపప్పు అంటూ వేసాను, దాని తర్వాత ఆవాలు, జీలకర్ర అంటూ వేసేసాను. మీరు అందులో పల్లీలు, జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, కొద్దిగా కలర్ మారే వరకు ఒకసారి ఫ్రై చేసుకుందాము. అలా కలర్ మారిన తర్వాత మనం 1 by 1 ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు అందులో మనం కొద్దిగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అంటూ యాడ్ చేసేసుకుందాం. ఓకే అండి, మనం తింటుంటప్పుడు ఈ ఆనియన్స్ అంటూ వస్తే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. తర్వాత చిల్లీస్ అలా పొడుగా కట్ చేసి వేసుకుంటే పిల్లలకి అడ్డొచ్చినా తీసేయచ్చు. ఓకే అండి, తర్వాత కరివేపాకు అంటూ వేసుకున్నాను. అలా కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి నైస్గా కలిపేసుకుందాం. ఎందుకంటే దానికి బిఫోర్ ఆనియన్స్కి సరిపడా కొద్దిగా సాల్ట్ అంటూ వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, కొద్దిగా సాల్ట్. మన ఆనియన్స్ని క్వాంటిటీ ప్రకారం చూసుకొని మనం మరీ ఎక్కువ కాదు, తక్కువగా నార్మల్గా అంటూ వేసేసుకోవాలి. ఓకే అండి, మనం అలా ఆనియన్స్లో సాల్ట్ అంటూ వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు టైం ఇద్దామండి. ఆనియన్స్ పింకిష్ కలర్లో వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. ఆనియన్స్ ఉన్న వాటర్ అంతా రెడ్యూస్ అయిపోవాలండి. కొద్దిగా క్రంచీనెస్ అంటూ తక్కువ అయిపోతే కొంచెం బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అంటూ తొందరగా కావాలంటే ఇది చేసేసుకోవచ్చు. అటుకులు కూడా మంచివే కదండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, అలా ఒకసారి కలిపేసుకుందాము. సింపుల్గా ఈజీగా అయిపోతుందండి, తొందరగా కూడా డైజెస్ట్ అవుతుంది. ఓకే అండి, అలా మనం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అంటూ 1 by 1 వేసేసుకుందామండి. కొద్దిగా పసుపు, ఓకే అండి, ఇలా పసుపు వేసేసుకున్న తర్వాత ఒకసారి నైస్గా కలిపేసుకుందాము. మహారాష్ట్రలో చాలా ఇష్టంగా తింటారండి, పోహా అనేసి అంటారు. ఇప్పుడు మనం ఈ అటుకులు అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, చూస్తున్నా కదా, అలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు మనం అందులో సాల్ట్, అటుకులకు సరిపడా సాల్ట్ అండ్ షుగర్ టేస్ట్ని కొద్దిగా ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది.
ఓకే అండి. అలా మనం నీళ్ళు అలా చల్లుకోవాలండి. ఒకసారి చల్లుకున్న తర్వాత మనం నైస్‌గా కలిపేద్దాం. ఓకే అండి. చూస్తున్నారు కదండీ! అలా నీట్‌గా కలిపేసుకుందామండి. మీరు ఇలా అటుకుల పోహ చేసుకోవాలి అనుకుంటే నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అల్యూమినియం వాడినా, ఏది వాడినా కొద్దిగా కింద స్టిక్ అంటూ అయిపోతుంది, అంటుకుంటుంది. ఫ్రీగా ఇలా నేను చూయించేటట్టు ఫ్రీగా మూవ్‌మెంట్ అంటూ ఉండదు. నాన్ స్టిక్ తీసుకుంటే ఇలా నీట్‌గా ఉంటుంది. నేను నాన్ స్టిక్‌లోనే చేశాను. మీరు కూడా నాన్ స్టిక్ ప్యాన్‌లోనే ట్రై చేయండి. ఓకే అండి. చూస్తున్నారు కదండీ! అలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళు అంటూ చల్లి మూత అంటూ ఒక 2-3 సెకండ్స్ వరకు మనం పెట్టేసుకుందాం. మూత అంటూ పెట్టేసుకుందామండి. కొద్దిగా మనం నీళ్ళు చల్లాం కదా, ఆవిరిలో ఇంకా మంచి టేస్టీగా మంచిగా మెత్తగా అవుతుంది. ఒక 2 మినిట్స్ అంటూ టైం ఇద్దాం. ఓకే అండి. ఆ 2 మినిట్స్ టైం ఇచ్చిన తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదండీ! ఎంత యమ్మీగా టేస్టీగా వచ్చేసింది. ఓకే అండి. అంతే, ఇంత సింపుల్‌గా అయిపోయింది. పులిహోర అనొచ్చు, ఉప్మా అనొచ్చు. ఓకే అండి. ఇలా మనం మార్నింగ్ టైమ్స్‌లో ఇలా ఆల్టర్‌నేటివ్స్ అయినా లేకపోతే వీక్‌లో ట్వైస్ అయినా అలా చేసుకొని తింటే చాలా సూపర్‌గా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సన్న కారపూస అంటారు కదా, అలా వేసుకోవచ్చు. లేకపోతే మిక్చర్ ఉన్నా వేసుకోవచ్చు. ఇది వేసేసుకొని తినేయడమే. ఓకే అండి. రెసిపీ నచ్చితే కనుక మీరు తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్. బాయ్. నమస్తే.